హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఈరోజు డేట్ వచ్చి 6 జనవరి 2025. ఈరోజు ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య 5వ టెస్ట్ మ్యాచ్ డే 3 జరిగింది. ఈ వీడియోలో మనము ఈ 5వ టెస్ట్ మ్యాచ్ డే 3 సమ్మరీ చూద్దాము. ఇక మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా. ప్రస్తుతానికి టీమిండియా ఆస్ట్రేలియా టూర్లో ఉంది. ఈ టూర్లో మొత్తం టీమిండియా ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాలి. ఆల్రెడీ 4 టెస్ట్ మ్యాచ్లు జరిగిపోయినాయి. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా గెలిచింది, సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిచింది, 3వ టెస్ట్ మ్యాచ్ డ్రా అయింది, 4వ టెస్ట్ మ్యాచ్ ఆస్ట్రేలియా గెలిచింది. ఇప్పుడు 5వ టెస్ట్ మ్యాచ్ కూడా ఈ రోజుతో కంప్లీట్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఈ 5వ టెస్ట్ మ్యాచ్ డే 3 సమ్మరీ చూద్దాం ఒకసారి ఫాస్ట్గా. ఫ్రెండ్స్, ఒకసారి డే 3 సమ్మరీ చూసే ముందు డే 2 వరకు జరిగిన మ్యాచ్ సమ్మరీ చూద్దాం. ఈ 5వ టెస్ట్ మ్యాచ్ ఫ్రెండ్స్, ఇది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 5వ టెస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగింది. ఈ టెస్ట్ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 72.2 ఓవర్స్లో 185 రన్స్కి ఆల్అౌట్ అయింది. ఇండియా బ్యాటింగ్ స్కోర్ కార్డ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ వచ్చి పంత్ 40 రన్స్ కొట్టింది 96 బాల్స్లో. జడేజా 26 కొట్టిండి 95 బాల్స్లో. నెక్స్ట్ ఆస్ట్రేలియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఆస్ట్రేలియా బౌలర్ బోలాండ్ 20 ఓవర్స్ వేసి 31 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. మిచెల్ స్టార్క్ 18 ఓవర్స్ వేసి 49 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 185 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది. అందుకు రిప్లైగానే ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 51 ఓవర్స్కి 181 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది. వెబ్స్టర్ హైయెస్ట్ స్కోరు ఆస్ట్రేలియా తరపు నుంచి 105 బాల్లో 57. వెబ్స్టర్కి ఇది ఫస్ట్ మ్యాచ్లోనే ఫస్ట్ ఇన్నింగ్స్లోనే హాఫ్ సెంచరీ కొట్టిండు. నెక్స్ట్ స్టీవ్ స్మిత్ 57 బాల్స్లో 33 సెకండ్ హైయెస్ట్. అలాగే ఇండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ 15 ఓవర్స్లో 42 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. సిరాజ్ 16 ఓవర్స్లో 51 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో 32 ఓవర్స్కి 5వ టెస్ట్ మ్యాచ్ డే 2 ఆట ముగిసే సమయానికి 141 రన్స్ వేసింది, 6 వికెట్స్ కోల్పోయి. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోరు పంత్ జస్ట్ 33 బాల్స్లోనే 61 రన్స్ చేసిండు. జైస్వాల్ 35 బాల్స్లో 22 రన్స్. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బోలాండ్ మళ్ళీ 4 వికెట్స్ తీసుకున్నాడు. ఆల్రెడీ ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా 4 వికెట్స్. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో కూడా 13 ఓవర్స్ వేసి 42 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. వెబ్స్టర్ 4 ఓవర్స్ వేసి 24 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. వెబ్స్టర్కి ఇది ఫస్ట్ మ్యాచ్. ఆల్రెడీ ఫస్ట్ ఇన్నింగ్స్లో ఒక హాఫ్ సెంచరీ ఉంది, ఇప్పుడు మళ్ళీ 1 వికెట్ తీసిండు. ఇప్పుడు ప్రస్తుతానికి టీమిండియా డే 2 ఆట ముగిసే సమయానికి 5వ టెస్ట్ మ్యాచ్ ఇండియా 145 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇది ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్ డే 2 వరకు మ్యాచ్ సమ్మరీ. ఇప్పుడు డే 3 సమ్మరీలోకి వెళ్ళిపోదాం. డే 3 ఆట ఎర్లీగానే స్టార్ట్ అయింది. టీమిండియా కూడా ఎర్లీగానే వికెట్ కోల్పోయింది రవీంద్ర జడేజా ఇన్నింగ్స్లో జస్ట్ 45 బాల్స్లో 13 రన్స్ మాత్రమే చేసి కమిన్స్ బౌలింగ్లో క్యాచ్ ఇచ్చి 7th వికెట్కి అవుట్ అయ్యిండు. రవీంద్ర జడేజా అవుట్ అయ్యే సమయానికి టీమిండియా స్కోరు 147 రన్స్కి 7 వికెట్స్ 34.4 ఓవర్స్లో. జడేజా అవుట్ అవ్వగానే మళ్ళీ వెంటనే వాషింగ్టన్ సుందర్ కూడా అవుట్ అయ్యిండు. వాషింగ్టన్ సుందర్ ఇన్నింగ్స్లో 43 బాల్స్లో 12 రన్స్ కొట్టిండు. కమిన్స్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. 8th వికెట్గా అవుట్ అయ్యిండు వాషింగ్టన్ సుందర్ అవుట్ అయ్యే సమయానికి ఇండియా స్కోరు 38.4 ఓవర్స్లో 156 రన్స్ మాత్రమే చేసింది, 8 వికెట్స్ కోల్పోయింది. నెక్స్ట్ టీమిండియా 157 రన్స్ వద్దే 9th వికెట్ కూడా కోల్పోయింది. మొహమ్మద్ సిరాజ్ని బోలాండ్ అవుట్ చేసిండు. బోలాండ్ ఇన్నింగ్స్లో 5 వికెట్స్ పడ్డాయి. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆల్రెడీ 4 వికెట్స్ తీసిండు. ఇప్పుడు సిరాజ్ వికెట్ తీయడంతో ఆస్ట్రేలియా బౌలర్ బోలాండ్కి 5 వికెట్ ఆల్ వచ్చింది. ఇక ఫైనల్ వికెట్గా ఇండియా కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా 3 బాల్స్ ఆడి డకౌట్ అయ్యిండు. బోలాండ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యిండు. ఈ 5వ టెస్ట్ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో టీమిండియా 38.5 ఓవర్స్లో 157 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది. ఈ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా బౌలర్ మాత్రం ఎక్సలెంట్గా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఆల్రెడీ ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 వికెట్స్ పడ్డాయి. ఇప్పుడు ఇండియా లాస్ట్ వికెట్ బుమ్రా వికెట్ కూడా బోలాండ్ అవుట్ చేసిండు. ఈ బుమ్రా వికెట్తో పోలాండ్కి ఇన్నింగ్స్లో 6 వికెట్స్ పడ్డాయి. ఫస్ట్ ఇన్నింగ్స్లో మొత్తం 4 వికెట్లు. మొత్తం ఈ టెస్ట్ మ్యాచ్లో పోలాండ్కి 10 వికెట్స్ పడ్డాయి. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ పోలాండ్ది.
ఫైనల్గా టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో 157 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్లో ఇండియా బ్యాటింగ్ హైయెస్ట్ స్కోరు పంత్ 61 రన్స్, జైస్వాల్ సెకండ్ హైయెస్ట్ 22 రన్స్, బోలాండ్ 6 వికెట్స్ తీసిండు, కమిన్స్ 3 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలవాలంటే 162 పరుగులు కావాలి. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 ఐదో టెస్ట్ మ్యాచ్ డే 3 సెషన్ 2 కూడా స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు ఈ రోజుతో ఈ టెస్ట్ మ్యాచ్ అయిపోతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆస్ట్రేలియా గెలవాలంటే ఈ మ్యాచ్లో 162 పరుగులు చేస్తే సరిపోద్ది. ఇండియా గెలవాలంటే ఆస్ట్రేలియాని 162 లోపలే ఆల్అవుట్ చేయాలి. ఆస్ట్రేలియాని ఆల్అవుట్ చేయాలంటే బుమ్రా లేడు. యాక్చువల్లీ ఇంకా బుమ్రాకి ఏదో గాయమైంది, అందువల్ల ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయలేడు. బుమ్రా లేకుండా ఆస్ట్రేలియాని ఇండియా బౌలర్స్ ఆల్అవుట్ చేయలేరు. 162 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆస్ట్రేలియా 38 రన్స్ వద్ద ఫస్ట్ వికెట్ కోల్పోయింది. 3.5 ఓవర్స్లోనే 38 రన్స్ కొట్టిండు. నెక్స్ట్ ఫస్ట్ వికెట్గా శామ్ కోస్టన్ అవుట్ అయ్యిండు. శామ్ కోస్టన్ ఈ సెకండ్ ఇన్నింగ్స్లో 22 రన్స్ వేసిండు 17 బాల్స్లో. నెక్స్ట్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో వాషింగ్టన్ సుందర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. ఫస్ట్ వికెట్గా అవుట్ అయ్యిండు కోస్టన్. నెక్స్ట్ ఆస్ట్రేలియా స్కోర్ 52 రన్స్ వద్ద సెకండ్ వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా జస్ట్ 8 ఓవర్స్తోనే 52 రన్స్ వేసి సెకండ్ వికెట్ కోల్పోయింది. లబ్షేన్ ఇన్నింగ్స్లో 20 బాల్స్ మాత్రమే ఆడి 6 రన్స్ కొట్టి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో జైస్వాల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు సెకండ్ వికెట్గా. ఆస్ట్రేలియా డేంజరస్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ ఈ ఇన్నింగ్స్లో జస్ట్ 4 రన్స్కి అవుట్ అయ్యిండు. 9 బాల్స్లో 4 రన్స్ కొట్టి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో జైస్వాల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. స్టీవ్ స్మిత్ అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా స్కోర్ 58 రన్స్కి 3 వికెట్స్ కోల్పోయింది. స్టీవ్ స్మిత్ ఒక్క రన్ కొడితే టెస్ట్లో 10,000 రన్స్ అయిపోయేది. కానీ ఒక్క రన్ కోసం నెక్స్ట్ వేరే ఇంకో టెస్ట్ మ్యాచ్ కోసం వెయిట్ చేయాల్సిందే. ఈ ఒక్క రన్ కొట్టుంటే బాగుండేది. 10,000 రన్స్ టెస్టుల్లో పూర్తయి అది ఒక రికార్డుగా ఉండేది స్టీవ్ స్మిత్కి. అయితే ఫ్రెండ్స్, ఇది ఐదో టెస్ట్ మ్యాచ్ డే 3 లంచ్ బ్రేక్ సమయానికి మ్యాచ్ సమరీ. ఇది ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 185 రన్స్కి ఆల్అవుట్ అయింది. అందుకు రిప్లైగా ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 181 రన్స్కి ఆల్అవుట్ అయింది. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో 157 పరుగులకు ఆల్అవుట్ అయిపోయింది. ఆస్ట్రేలియా టార్గెట్ వచ్చి 162 పరుగులు. ఇప్పుడు డే 3 ఆ లంచ్ బ్రేక్ సమయానికి ఆస్ట్రేలియా ప్రస్తుతానికి 71 రన్స్ వేసి 3 వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా ఈ మ్యాచ్లో గెలవాలంటే ఇంకా 91 పరుగులు కావాలి. ఇండియా గెలవాలంటే 7 వికెట్లు తీయాలి. ఇంకా ఆస్ట్రేలియా లంచ్ బ్రేక్ తర్వాత కవాజా వికెట్ కోల్పోయింది. కవాజా ఈ సెకండ్ ఇన్నింగ్స్లో 45 బాల్స్లో 41 రన్స్ కొట్టిండు. సిరాజ్ బౌలింగ్లో పంత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. కవాజా అవుట్ అయ్యే సమయానికి ఆస్ట్రేలియా 104 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. 4th వికెట్గా అవుట్ అయ్యిండు ఉస్మాన్ ఖవాజా. నెక్స్ట్ టీమ్ ఆస్ట్రేలియా ఇంకో వికెట్ లాస్ పోకుండా ఇండియా మ్యాచ్ గెలిచేసింది. ప్రస్తుతానికి ట్రావిస్ హెడ్ 34 రన్స్ అండ్ వెబ్స్టర్ 35 రన్స్ ఇద్దరు నెక్స్ట్ వికెట్ కోల్పోకుండా ఆస్ట్రేలియాకి విజయాన్ని ఇచ్చారు. ఆస్ట్రేలియా జస్ట్ 27 ఓవర్స్లోనే 162 రన్స్ చేసింది 4 వికెట్స్ కోల్పోయి. ఫైనల్గా ఆస్ట్రేలియా గెలిచేసింది ఈ సిరీస్ 3-1 లీడ్తో. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా గెలిచింది. దీంతో ఫ్యాన్స్ చాలా ఖుషిగా ఉన్నారు. ఈ ట్రోఫీ గెలిచినా కానీ ఫ్యాన్స్కి ఒక చిన్న డిసప్పాయింట్ ఉంటుంది. అదేంటంటే స్మిత్ ఇంకొక రన్ కొట్టుంటే 10,000 రన్స్ పూర్తి అయితే ఫ్యాన్స్ సూపర్ ఖుషిగా ఉండేవాళ్ళు. ఒక్క రన్ కోసం స్మిత్ నెక్స్ట్ మ్యాచ్ కోసం వెయిట్ చేయాల్సిందే. కానీ ఏదేమైనా 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మళ్ళీ గెలుచుకుంది. ఆస్ట్రేలియా ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషిగా ఉన్నారు. ఆస్ట్రేలియా 3-1 లీడ్తో ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఇండియా మీద గెలుచుకుంది. ఫ్రెండ్స్, ఇది ఐదో టెస్ట్ మ్యాచ్ యొక్క ఫుల్ మ్యాచ్ సమరీ. ఒకసారి మ్యాచ్ సమరీ చేసి చెప్పుకొని మనం ఈ వీడియో క్లోజ్ చేసేద్దాము. ఫ్రెండ్స్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఇది 2024-2025 మధ్య జరిగింది ఐదో టెస్ట్ మ్యాచ్ ఇది. ఇండియా ఈ మ్యాచ్లో టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. టాస్ గెలిచిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 72.2 ఓవర్స్లో 185 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. ఇండియా తరపున ఫస్ట్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ పంత్ 98 బాల్స్లో 40 కొట్టిండు. అలాగే ఆస్ట్రేలియా బౌలింగ్లో బోలాండ్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. జస్ట్ 20 ఓవర్స్ మాత్రం వేస్తే 31 రన్స్ మాత్రం ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో
51 ఓవర్స్లో 181 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. ఆస్ట్రేలియా తరపున ఫస్ట్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ వెబ్స్టర్ 57 రన్స్ కొట్టిండు 105 బాల్స్లో. వెబ్స్టర్కి ఇది ఫస్ట్ మ్యాచ్. నెక్స్ట్ ఇండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ తీసుకుంటే ప్రసిద్ధ్ కృష్ణ 15 ఓవర్స్ వేసిండు, 42 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. ఇంకో ఇండియా ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్ ఏంటంటే బుమ్రా బ్యాక్ పెయిన్ వల్ల బౌలింగ్ వేయలేకపోయాడు ఈ టెస్ట్ మ్యాచ్లో. అలాగే ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో 39.5 ఓవర్స్లో 157 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. ఇండియా తరపు నుంచి హైయెస్ట్ స్కోర్ వచ్చి సెకండ్ ఇన్నింగ్స్లో పంత్ 61 రన్స్ కొట్టిండు 33 బాల్స్లో. అలాగే ఆస్ట్రేలియా తరపున బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ వచ్చి బోలాండ్ 16.5 ఓవర్స్లో 6 వికెట్స్ తీసిండు 45 రన్స్ ఇచ్చి. ఆల్రెడీ బోలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 4 వికెట్స్, ఇప్పుడు 6 వికెట్స్, మొత్తం 10 వికెట్స్ పడ్డాయి ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టార్గెట్ వచ్చి 162 రన్స్. అందుకు రిప్లైగాను ఆస్ట్రేలియా 27 ఓవర్స్లోనే 162 రన్స్ వేసింది, 4 వికెట్లు కోల్పోయి. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ హైయెస్ట్ స్కోర్ వచ్చి కవాజా జస్ట్ 45 బాల్స్లో 41 రన్స్. నెక్స్ట్ ఇండియా బౌలింగ్లో ప్రసిద్ధ్ కృష్ణ హైయెస్ట్ పర్ఫార్మరు 12 ఓవర్స్ వేసి 65 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్లో బుమ్రా బౌలింగ్ చేయలేదు, ఎందుకంటే కొంచెం బ్యాక్ పెయిన్ వల్ల చేయలేకపోయాడు. బుమ్రా బౌలింగ్ చేయకుండా ఈ మ్యాచ్లో గెలవటం టీమిండియాకి అసాధ్యంగా మారిపోయింది. ప్రస్తుతానికి ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 6 వికెట్ తేడాతో టీమిండియాను ఓడించింది. ఈ గెలుపుతో ఆస్ట్రేలియాకి ఈ సిరీస్లో 3-1 లీడ్తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియా ఫైనల్గా 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకుంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ టెస్ట్ మ్యాచ్తో ఈ సిరీస్ ఇంత కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ జనవరి 22వ తేదీ నుంచి ఇండియాకి టూర్కి వస్తుంది. ఆ టూర్లో ఇంగ్లాండ్ మొత్తం 5 T20లు 3 వన్డేలు ఆడాల్సింది. ఆ మ్యాచ్ రివ్యూ వీడియోస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. సబ్స్క్రైబ్.